బైబిల్ ఎలా చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందుకని దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మరి ప్రతి దానికి మరి మందు ఉందండి, ప్రతి వ్యాధికి మందు ఉంది, ప్రతి అవసరం కూడా ఏదో ఒక రీతిగా తీరుతుంది. కానీ మనలో ఉన్న పాపం మాత్రము మనం ఏమి చేసినా మన ప్రయత్నాల ద్వారా పాపాన్ని మనం పోగొట్టుకోలేము. మనం చేసిన మంచి పనుల ద్వారా మంచివారిని పేరు వస్తుంది, కానీ పాపం పోదు. గమనించండి దేవుని బిడ్డలారా, మనలో ఉన్న పాపము పోవాలంటే ఒకే ఒక మార్గము. ఏంటా మార్గం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. కారణం ఏంటంటే ఒక మనిషి పాపం పోవాలంటే నీతిమంతుడైన వ్యక్తి, పాపము చేయని వ్యక్తి రక్తము కార్చాలి. ఆ వ్యక్తి రక్తము ద్వారా మాత్రమే పాపం పోతుంది. మరి లోకంలో ఉన్న మనుషులందరూ పాపం చేస్తారు కనుక ఏ మనిషి రక్తం కూడా ఇంకొక మనిషి పాపాన్ని కడగలేదు. అందుకని యేసు ప్రభువారు ఈ లోకానికి కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చారు. స్నేహితులారా, ఆయన పుట్టుకలో పాపం లేదు. ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన ఎప్పుడు ఎలాగో పాపం చేయలేదు. ఆయన పుట్టుకలో పాపం లేదు కనుక, ఆయన జీవితంలో ఎక్కడ పాపం చేయలేదు కనుక ఆయన పరిశుద్ధుడు. ఆయన రక్తం కూడా పరిశుద్ధమైనదే. ఆ పరిశుద్ధమైన రక్తము సిలువలో మనందరి కోసము 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి చిందించాడు. గమనించండి, మన పాప విమోచన కొరకు యేసు ప్రభు వారు సిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజున సమాధిని గెలిచి మరి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, మనలోని పాపం పోవాలంటే యేసు రక్తము మాత్రమే మార్గము. కారణం ఏంటంటే ఆయనే మనందరి కోసము తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. మేమందరం యేసు ప్రభుని మా సొంత రక్షకునిగా మా దేవుని అంగీకరించాము. యేసు ప్రభు తన రక్తం చేత మా పాపాలు కడిగాడు. మంచినీళ్ళు తాగితే ఎలాగైతే దాహం తీరిన రుజువు దొరుకుతుందో, భోజనం చేస్తే ఎలాగైతే ఆకలి తీరిన రుజువు దొరుకుతుందో, మా పాపాలు పోయిన రుజువు మాకు దొరికింది. కారణం ఏంటంటే యేసు ప్రభుని మా దేవుడుగా, మా రక్షకుడుగా మేము అంగీకరించాము. మీరు కూడా యేసు ప్రభుని మీ దేవుడుగా, మీ రక్షకుడుగా మీరు అంగీకరిస్తే దేవుడు మీ పాపాలు క్షమిస్తాడు. మీ పాపాలని తన రక్తం చేత కడుగుతాడు. మరి భోజనం చేసినప్పుడు ఆకలి తీరిన ఆ రుజువు ఎలా దొరుకుతుందో, మరి దాహము తీరిన రుజువు మంచినీళ్ళు తాగితే ఎలాగ దొరుకుతుందో, అలాగే యేసు ప్రభుని మీ దేవుడుగా, మీ రక్షకుడిగా మీరు అంగీకరిస్తే మీ పాపాలు పోయిన రుజువు దొరుకుతుంది. గమనించండి, ఎప్పుడైతే మనలో పాపం పోతుందో మనకు మనశ్శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ లోకంలో జీవించిన రోజులు సంతోషంగా జీవించగలుగుతాము. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకం చేర్చబడతాము. యుగ యుగాలు దేవుడితో సంతోషంగా ఉండగలుగుతాము.